కాకినాడలోని జగన్నాయక్పూర్ రవీంద్ర భారతి స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ స్థానిక రవీంద్ర భారతి స్కూల్ జగన్నాథ్పూర్ బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆహ్లాదకరంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలతో రంగురంగులుగా అలంకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు ధరించిన శాంటాక్లాస్, దేవదూతల వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఆలపించిన క్రిస్మస్ గీతాలు శాంతి, ప్రేమ, సోదర భావాన్ని చాటాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పి చంద్రకాంతమణి మాట్లాడుతూ యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని పిల్లలకు వివరించారు. అనంతరం పాఠశాల ఏజీఎం వెంకటేష్, డిఐ ఉత్తమ్ క్షణ మాట్లాడుతూ పిల్లలు సత్ప్రవర్తనతో, ఓర్పు, సహనాలతో క్రీస్తు మార్గంలో నడవాలని సూచించారు. యేసు చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన భూలోకానికి వచ్చిన ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం, ఓనర్ ఇన్ఛార్జ్ వెంకటేష్, జిఎం రమ్య విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. Our spirits bright, what fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. మళ్ళా ఒక నెలలంతా నడుచుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడక్కడ పెద్దల దగ్గర, పాస్టర్ గారి దగ్గర మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు. బాబు ఇదేంటినైనా మీ కొరకు మేము ఎదుర్కొన్నాము అంటే, అమ్మా ఇది నా తండ్రి పని అంటే దేవుని గురించి తర్కిస్తున్నాడు వాళ్ళతో. అంటే వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదాలు కొరకు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే ఒక్కటే మాట, మీ పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఏం చెప్పారంటే, శిష్యుని మీరు పిల్లల్ని, చిన్న బిడ్డల్ని ఆటంట పరచొద్దు, వాటిని నా ఇళ్లకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మన రవీంద్ర భారతి స్కూల్ జగన్నాయక్పూర్లో ఈరోజు మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఘనంగా జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చంద్రకాంతమణి మేడం గారు, రిటైర్డ్ హెచ్ఎం, మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. సో మేడం వచ్చి ఈ పిల్లలకి ఆ క్రిస్మస్ యొక్క అసలు సారాంశం ఏంటి, మనం దీన్ని ఒక ఫెస్టివల్గా ఎందుకు చేసుకుంటున్నాము, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేదాన్ని పిల్లలకి నీట్గా అర్థమయ్యే విధంగా, పిల్లలకి ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా మేడం చెప్పడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్ సంబంధించుకొని మన స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతుంది. దీన్ని పిల్లలు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి మేనేజ్మెంట్ మాకు ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాకు మేనేజ్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అందరికీ కూడా ఈ హ్యాపీ క్రిస్మస్. మొట్టమొదటిగా రవీంద్ర భారతి యాజమాన్యానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మరి యాజమాన్యం యొక్క ఈ ప్రిసైడింగ్స్ అన్నిటికి కూడా చక్కగా జరిపించినందుకు కూడా యాజమాన్యం, వారి యొక్క స్టాఫ్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిడ్డలు చక్కగా వాక్యం విన్నారు, చక్కగా డిసిప్లిన్లో ఉన్నారు. మరి స్టాఫ్ కూడా చాలా చక్కగా వాళ్ళని మెయింటైన్ చేస్తూ నేను గమనించాను. మరి చెప్తున్నప్పుడు ఎవరన్నా చక్కగా వింటారు, పిల్లలు కూడా ఏమి శ్రద్ధగా విన్నట్లు నేను గమనించాను. కాబట్టి స్కూల్ అంతా డిసిప్లిన్డ్గా ఉన్నదని నేను గమనించి యాజమాన్యానికి నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.